స్టార్ట్. చిన్నమెట్పల్లి గ్రామంలో రైస్ మిల్ నిర్మాణం జరుగుతుంది. ఇటు నిర్మాణాన్ని కొంతమంది వ్యక్తులు కావాలని ఆపేసినని తెలిసి మేము చుట్టుపక్కల గ్రామాల రైతులం ఇక్కడికి వచ్చాము. ఈ రైస్ మిల్ వల్ల ఈ గ్రామం చిన్నమెట్పల్లి గ్రామమే కాకుండా చిన్నమెట్పల్లి గ్రామం పక్కకున్న మాదాపూర్ కానీ, పడిమడికి కానీ, ఇంకా వెంకటాపూర్ కానీ ఈ అన్ని గ్రామాలకు రైతులకు చాలా మేలు జరుగుతుంది. వర్షాలు ఈ రోజులలో పంట కోతకొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల రైతులకు వారి ధాన్యం నానిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తూకం లేట్ అవ్వడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు అందుబాటులో రైస్ మిల్ ఉంటే వెంటనే తూకం చేయడం వెంటనే రైస్ మిల్కు చేర్చి రైతుల ధాన్యము రైస్ మిల్ చేరుతుంది. కాబట్టి ఇట్టి రైస్ మిల్ నిర్మాణాన్ని కొంతమంది వ్యక్తులు కావాలని ఇక్కడ రైస్ మిల్ ఉండద్దనే ఉద్దేశం కొద్దీ అడ్డంకులు చేస్తారు. ఈ విషయం తెలిసి మేమందరం వచ్చాం ఇక్కడికి. కావున జిల్లా కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ కోరినది ఏమనగా ఇట్టి రైస్ మిల్ నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా మేము వీళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. ఇట్టి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా రైస్ మిల్ యజమానులను కోరుచున్నాం. అదేవిధంగా ఇట్టి నిర్మాణానికి మేము రైతులందరం మద్దతు తెలుపుతున్నాం. సమావేశమై ఈరోజు శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్కు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమనగా రైస్ మిల్ పనులు ఆపివేయడం వల్ల చిన్నమెట్పల్లి రైతులందరం ఏకమై ఇక్కడికి సమావేశమయ్యాము. రైస్ మిల్ పనులు మాకు వెంటనే ప్రారంభించాలని ఉన్నతాధికారులైన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సంబంధిత దీనికి అధికారులు ఎవరెవరు ఉన్నారో వారందరికీ చిన్నమెట్పల్లి రైతు తరఫున నమస్కారం చేసి చెప్తున్నాము. మాకు రైస్ మిల్ కావాలి. గ్రామ రైతులందరం సమావేశమై శ్రీ మాదాపూర్ రోడ్లో నిర్మాణం జరుగుతున్న శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని మా చిన్నమెట్పల్లి గ్రామ రైతులందరం ఏకమై అందరం మా యొక్క మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేరే వారికి ఎలాంటి నష్టం లేకపోయినా కానీ కొందరు ఎలాంటి అడ్డంకులు వేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అన్ని పర్మిషన్లు ఉన్నా కానీ ఎందుకు అడ్డం వేస్తున్నారో తెలియని విషయం ఇది. మరి అన్ని లీగల్గా ఉన్నా కానీ కూడా మరి రైతుల మేలు కోరాలని వాళ్ళని కూడా కోరినా కానీ కూడా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారో తెలియదు. కానీ మాకు మాత్రం రైస్ మిల్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని అందరినీ కోరుచున్నాము. దీనికి మా చిన్నమెట్పల్లి గ్రామ రైతులందరం ఏకమై మా యొక్క సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాము. రైతులకు మాత్రం మేలు జరగాలని మీ యొక్క పూర్తి మద్దతు కూడా కావాలని అన్ని సంబంధిత అధికారులను కూడా మేము కోరుతున్నాము. మీరు వచ్చి తగు చర్యలు తీసుకొని పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఆ గ్రామంలో రైస్ మిల్ నిర్మాణం జరిగితే రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు రైతులకు ఎట్లా అంటే వేరే దూర ప్రయాణం చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎక్కువైతున్నాయి. మా గ్రామంలో రైస్ మిల్ కనుక ఉంటే చిన్నకారు రైతులకు కానీ అందరికీ మేలు జరిగే విధంగా ఉన్నది. కాబట్టి మేము మా యొక్క మద్దతు తెలుపుతున్నాము. మెట్పల్లి గ్రామంలోని రైతులందరం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైస్ మిల్ ప్రారంభించి చాలా రోజులు అవుతుంది. అయితే మధ్యలో అడ్డంకుల వల్ల బంద్ చేసిరు. మేమందరం రైతులు ఇక్కడ రైస్ మిల్ ఉంటే మా గ్రామానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మాకు వ్యాన్లు కానీ వ్యాన్లు తొందరగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కాంట కూడా తొందరగా పైసలు పడతాయి, రైతులకు మంచి జరుగుతుంది. కాబట్టి మేము రైతులందరం ఏకమై ఇక్కడికి వచ్చి రైస్ మిల్ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు అన్ని కులాల సంఘాలలో వచ్చినాం, మద్దతు తెలపడం జరుగుతుంది.